ఈరోజు నేను ఒక యూట్యూబర్‌గా కాదు, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా, మీలాంటి ఒక స్టూడెంట్‌లాగా మాట్లాడుతున్నా. నాకు తెలుసు. ఆ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ల్యాప్‌టాప్ ముందు లింక్డ్ఇన్‌లో రిజెక్షన్ ఈమెయిల్ చూస్తూ ఎంత బాధ వేస్తుందో అని. ఇంటి నుండి అమ్మ ఫోన్ చేసిన తర్వాత, "ఏం చేస్తున్నావురా? తిన్నావా?" అని అడిగినప్పుడు లోపల ఎంత భయం ఉన్నా, "అన్నీ బాగున్నాయి అమ్మ" అని అబద్ధాలు చెప్పే ఆ పెయిన్ నాకు తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానురా దేవుడా! నా వల్ల అవుతుందా? ఇండియాకి తిరిగి వెళ్ళిపోదామా? అని అనిపించే మూమెంట్ చాలా వస్తాయి. ఎస్పెషల్లీ ఈ 2026 మార్కెట్‌లో ఎక్కడ చూసినా లే ఆఫ్స్, ఏఐ, హైరింగ్ ఫ్రీజెస్ అంటుంటే కాన్ఫిడెన్స్ జీరో అయిపోతుంది. కానీ జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు అసలు ఇక్కడికి ఎందుకొచ్చారో గుర్తు తెచ్చుకోండి. నా కథ మీ అందరికీ తెలుసు. మా అమ్మ, నాన్న రోడ్ సైడ్ ఇడ్లీ వడ స్టాల్ నడుపుతారు. మేము 5 మెంబర్స్ ఒక చిన్న 1 రూమ్ కిచెన్ అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళం. గవర్నమెంట్ స్కూల్‌లో చదివినా నాకు ప్రాపర్ ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. నేను యూఎస్ ఫ్లైట్ ఎక్కినప్పుడు నా వెనక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కేవలం నా ఫ్యామిలీ కష్టాలు తీర్చాలని ఒక 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 ఆకలి ఉండేది. మీ వై ఏంటి? మీ పేరెంట్స్ లైఫ్ సేవింగ్స్, వాళ్ళు వేసుకున్న అప్పులా? లేదా వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకం? మీరు ఇక్కడికి వచ్చింది గివ్ అప్ ఇవ్వడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చింది హిస్టరీ క్రియేట్ చేయడానికి. ఒక చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఒక పెద్ద యుద్ధం గెలిచారు. ఎగ్జామ్స్ రాశారు, యూనివర్సిటీస్ ఆఫర్స్ తెచ్చుకున్నారు, ఆ వీసా ఆఫీసర్ ముందు కూర్చొని ఇంటర్వ్యూ క్లియర్ చేశారు. 10,000 మైళ్ళు ట్రావెల్ చేసి కొత్త దేశంలో, కొత్త కల్చర్‌లో ఒంటరిగా సర్వైవ్ అవుతున్నారు. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఈ చిన్న చిన్న రిజెక్షన్ చూసి భయపడతారా? 100 రిజెక్షన్ రాని, 500 రిజెక్షన్ రాని, మీకు కావాల్సింది 100 జాబ్స్ కాదు. మీకు కావాల్సింది ఒకే ఒక్క యెస్. ఆ ఒకే ఒక్క యెస్ మీ లైఫ్‌ని, మీ ఫ్యామిలీని మార్చేస్తుంది. ఎవడో వచ్చి మీకు జాబ్ ఇస్తాడు, ఏదో లక్ వస్తుందని వెయిట్ చేయకండి. మార్కెట్ టఫ్‌గా ఉంది. నాకు కూడా తెలుసు. మీరు ఇంకా టఫ్ అవ్వాలి. రెజ్యూమేలో స్పామ్ చేయడం ఆపేయండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. నేను చెప్తున్నా కదా, నా బ్యాడ్ గ్రామర్ నన్ను ఆపుతుంది అనుకుంటున్నారా? మీ టెక్నికల్ స్కిల్, మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని పక్కా ముందుకు తీసుకుని వెళ్తాయి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, మనుషులతో మాట్లాడండి, స్టాండ్ అవుట్ అవ్వండి. ఒక రోజు వస్తుంది, మీరు మీ ఫస్ట్ డాలర్ ఎర్న్ చేసి మీ అమ్మ నాన్నకి కాల్ చేసి, "అమ్మ, నాకు జాబ్ వచ్చింది, ఇంకా మీరు కష్టపడాల్సిన అవసరం లేదని" చెప్పే ఆ రోజు. ఆ ఒక్క మూమెంట్ కోసం ఈరోజు నిద్ర మానుకొని కష్టపడండి. ఆ మూమెంట్ ముందు ఈ కష్టాలు, ఈ రిజెక్షన్, ఈ కన్నీరు అన్నీ చాలా చిన్నవి అయిపోతాయి. మీరు ఒంటరి కాదు, నేనున్నాను, మనం ఉన్నాం, కలిసి ఎదుగుదాం. ఎవరిని వెనక్కి లాగేది లేదు. భయం వదిలేయండి, పని స్టార్ట్ చేయండి. యూ విల్ మేక్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ యూ. కీప్ ఫైటింగ్. జై హింద్. దిస్ ఇస్ సీకే చందు కొంగారా, సైనింగ్ ఆఫ్.